మూవింగ్ ఆన్, విశాఖలో చంద్రబాబు బినామీలకి భూములు ఇస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు కట్టుబడుతున్నారంటూ విమర్శించారు. ఉడ్సా, లూలు కంపెనీలకు ఇష్టానుసారంగా భూములు ఇస్తున్నారని, లంచాలు తీసుకుంటూ కంపెనీలకి భూములు కేటాయిస్తున్నారంటూ ఆరోపించారు జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు జగన్. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట, లూలులు లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది విశాఖపట్నంలో. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ ఆరోపించారు వైఎస్ జగన్. పోలీసుల్ని వాచ్మెన్ల కంటే దారుణంగా వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట వేస్తారన్నారు జగన్. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్పాల్సిన పనులు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు. కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈసారి మీ జగన్, మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు, మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు. మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, నెక్స్ట్ జగన్ 2లో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.